ఒకప్పుడు ఢిల్లీ నగరాన్ని పాలిస్తున్న మహాచక్రవర్తి అక్బర్. ఆయన రాజసభ అంటే కేవలం పాలన చేసే స్థలం కాదు, అది తెలివితేటలు, మాటల చురుకుదనం, నవ్వులు అన్నీ కలిసిన రంగస్థలం. ఆ రాజసభలో అందరికంటే ప్రత్యేకంగా కనిపించే వ్యక్తి బీర్బల్. ఆయన మాటల్లో నవ్వుండేది, సమాధానాల్లో తెలివి మెరిసేది. అక్బర్కు బీర్బల్ అంటే ఎంతో ఇష్టం. ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ క్లిష్టమైన ప్రశ్న వచ్చినా బీర్బలేమంటాడో అడుగు అనేది అక్బర్ అలవాటు. ఇది చూసి రాజసభలోని మిగతా మంత్రులకు నెమ్మదిగా అసూయ పెరిగింది. మనకు చదువుంది, మనకు అనుభవం ఉంది, కాని రాజుకు మాత్రం బీర్బల్ మాత్రమే కనిపిస్తున్నాడు అని వాళ్ల మనసుల్లో మండింది. ఒకరోజు కొంతమంది మంత్రులు కలిసి నిర్ణయించుకున్నారు, బీర్బల్ను ఇబ్బందిలో పడేసి రాజసభలోనే నవ్వుల పాలు చేద్దామని. మరుసటిరోజు రాజసభ నిండా హాజరయ్యారు. ఒక మంత్రి ముందుకు వచ్చి అక్బర్కు నమస్కరించి, మహారాజా, మన రాజ్యంలో చాలా తెలివైనవారున్నారు, కాని నిజంగా అత్యంత తెలివైనవాడెవరో తెలుసుకోవాలంటే ఒక ప్రశ్న అడగాలి అన్నాడు. అక్బర్ ఆసక్తిగా, అలా అయితే అడుగు అన్నాడు. మంత్రి వెంటనే బీర్బల్ వైపు తిరిగి, ఈ ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించేది ఏమిటి అని అడిగాడు. ఒక్కసారిగా రాజసభ మొత్తం నిశ్శబ్దమైంది. కొందరు గాలి అని అనుకున్నారు, ఇంకొందరు వెలుగు అని అనుకున్నారు. అందరి చూపులు బీర్బల్ మీదే. బీర్బల్ మాత్రం ఎలాంటి తొందర లేకుండా ప్రశాంతంగా నిలబడ్డాడు. క్షణం ఆలోచించి చిరునవ్వుతో, మహారాజా, ఈ ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించేది ఆలోచన అన్నాడు. రాజసభలో ఒక్కసారిగా చప్పట్లు మోగాయి. కొంతమంది మంత్రులు ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. మంత్రి వెంటనే అడిగాడు, గాలికన్నా వేగంగా ఆలోచన ఎలా ఉంటుంది? అప్పుడు బీర్బల్ నవ్వుతూ చెప్పాడు, గాలి రావడానికి సమయం పడుతుంది, వెలుగు రావడానికి దూరం ఉంటుంది, కానీ మనం క్షణంలోనే ఆలోచనతో ఢిల్లీ నుంచి కాశీకి, కాశీనించి ఆకాశానికి వెళ్లగలుగుతాం. ఆలోచన కనిపించదు కాని అది ఎప్పుడూ వేగంగా ఉంటుంది. అక్బర్ ఆనందంగా బీర్బల్ని చూశాడు. కాని మంత్రులు ఇంకా వదల్లేదు. ఇంకో మంత్రి లేచి, ఈ ప్రపంచంలో అత్యంత బరువైనది ఏమిటి అని అడిగాడు. ఈసారి కూడా బీర్బల్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, అహంకారం అన్నాడు. రాజసభలో మళ్లీ గుసగుసలు మొదలయ్యాయి. బీర్బల్ కొనసాగిస్తూ, అహంకారం ఉన్నవాడు తన తప్పు ఒప్పుకోలేడు, అది మనిషిని కిందకు లాగుతుంది, అది ఎంత బరువో మనిషి జీవితం చూస్తే తెలుస్తుంది అన్నాడు. అక్బర్ మంత్రుల వైపు చూసి నవ్వాడు. కొంతమంది మంత్రులు తల వంచుకున్నారు. అయినా ఒక మంత్రి చివరి ప్రయత్నంగా మరో ప్రశ్న వేశాడు, మనిషికి అత్యంత అవసరమైనది ఏమిటి అని. బీర్బల్ చిరునవ్వుతో, తెలివి అన్నాడు. మంత్రి వెంటనే, డబ్బు కాదా అని అడిగాడు. బీర్బల్ వెంటనే, తెలివి ఉంటే డబ్బు వస్తుంది కాని డబ్బు ఉంటే తెలివి రావలసిన అవసరం లేదు అన్నాడు. ఈ మాటలతో రాజసభ మొత్తం నవ్వులతో నిండిపోయింది. అక్బర్ లేచి, ఈరోజు నాకు స్పష్టమైంది, బీర్బల్ గొప్పతనం అతని తెలివిలోనే కాదు, అతని వినయంలో ఉంది. అహంకారం కన్నా తెలివి గొప్పది అని ఈరోజు మీరందరూ నేర్చుకున్నారు అన్నాడు. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, నిజమైన తెలివి మాటల్లో కాదు, ఆలోచనల్లో ఉంటుంది. అహంకారం మనిషిని కింద పడేస్తుంది. వినయం ఉన్నవాడే నిజమైన బుద్ధిమంతుడు.